హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, నేను నేపాల్లోని పోఖ్రా టౌన్లో ఉన్నాను. ఇది నాకు పోఖ్రా టౌన్ సెకండ్ డే. इधर कौन सी मंदिर है भाई? वो टॉप में शिवा के स्टैचू। शिवा? वो शिवा स्टैचू है ऊपर। कितने किलोमीटर है अंदर? ज्यादा नहीं है, 7 किलोमीटर है। మా హోటల్ నుంచి 10 కిలోమీటర్లు వచ్చాము. 7 కిలోమీటర్ అందులో ఘాట్ ఉంది. ఒక గుట్ట పైన, ఒక కొండ పైన శివుడి విగ్రహం ఉంది, శివ స్టాచ్యూ. ఫస్ట్ దాన్ని విజిట్ చేద్దామని వచ్చాము. नीचे जाके भी कंटा लाएगा। उधर क्या है? ये उधर घूम रहा है वो। ఈ పోఖ్రా సిటీలో ఫస్ట్ డే గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్కి వెళ్ళాము. అదే రోజు పేవాల్ లేక్ దగ్గర తాల్ బహిరీ మాత ఆలయం ఉంది, అవి కవర్ చేసాం ఫస్ట్ డే. సెకండ్ డే ఈరోజు ఉన్న మిగతా లొకేషన్స్ అన్ని కవర్ చేయాలి. ఇక్కడే పక్కలో ఉన్న ఇంకో కొండపై పార్వతీదేవి విగ్రహం ఉంది. ఇక ఫస్ట్ శివుడు స్టాచ్యూ, తర్వాత పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం. పదండి వెళ్దాం లోపలికి. మనం టెంపుల్లోకి ఎంటర్ అయితేనే ఫస్ట్ రైట్ సైడ్లో వినాయకుని గుడి ఉంది. శివుడికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంది ఇక్కడ. మనం లోపలికి వెళ్ళే దారిలో రెండు వైపులా పూల మొక్కలు పెట్టారు, చాలా అద్భుతంగా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. ఇక్కడ శివలింగంపై వాటర్ పడేటట్టు వాటర్ ఫౌంటైన్ పెట్టారు. శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ పైకి మెట్లెక్కి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ శివ స్టాచ్యూ రౌండ్గా లింగాలు కూడా ఏర్పాటు చేశారు. కింది లైన్లో అలాగే ఉన్నాయి, పైన కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ చూడండి, అద్భుతంగా ఉన్నాయి. మొత్తం మేఘాలంతా సిటీని కమ్మేసింది. పోఖ్రా టౌనే కనబడట్లేదు, మొత్తం మేఘాలు కవర్ చేశాయి. శివాయ, ఓం నమ శివాయ. కింద నీళ్ళు ఉన్నాయి. ఓం నమ శివాయ. చూడండి ఎలా ఉన్నాయి లింగాలు, పైన ఎలా ఉన్నాయి రౌండ్గా లింగాలు. ఇక్కడ కింది లైన్లో కూడా అలాగే రౌండ్గా లింగాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ రౌండ్గా మొత్తం స్టాచ్యూ రౌండ్గా ఉన్నాయి లింగాలు. అక్కడ శివ స్టాచ్యూ దగ్గర అయిపోయింది, చూసేసాము. పక్కనే ఉన్న కొండపై పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చూద్దామని వచ్చాము. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, బెలూన్స్
యాక్టివిటీస్ ఉన్నాయి. బెలూన్ అంటే అదే గ్యాస్ బెలూన్, ఫైర్ బెలూన్ ఏదో అంటారు, దాని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది దానికి సంబంధించింది. నేపాలి 1000 రూపీస్ అని చెప్తున్నారు, కానీ మన 600 ఏమవుతుంది. కానీ మేము వెళ్ళట్లేదు, డైరెక్ట్ అమ్మవారి స్టాచ్యూ చూసేది ఇక్కడ నుంచి వేరే గుడికి వెళ్ళాలి. అది కూడా అదే గ్యాస్ బెలూన్. దీనికి రైట్లోనే అమ్మవారి స్టాచ్యూ ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుండి పక్కలో ఉన్న శివ స్టాచ్యూ కూడా కనబడుతుంది మనకు, పక్క పైనే ఉంటుంది. పార్వతీమాత విగ్రహం ఒకటే కాదు, పక్కల కుమారస్వామి విగ్రహం కూడా ఉంది. ఈ నెమ్మలిపై కూర్చున్న విగ్రహమే కుమారస్వామి విగ్రహం. ఓకే ఓకే సార్, ఓకే సార్. కొంచెం అక్కడ గాలి ముక్తినాథ్ గాలి ఉంది ఉంటుంది. అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. వెళ్ళేదారు ఏదో బాడీ పెయిన్స్ సంబంధించిన తైలం అమ్ముతున్నారు ఇక్కడ. కొత్త నోటు కావాలని కదా దీన్ని. 20 रुपए नेपाली। नेपाली 20 है वो? 20 है? हाँ 20 रुपए नेपाली। 20 है? अरे ఇక్కడ నుంచి బౌద్ధ మందిర్కి వెళ్తున్నాము. బౌద్ధ మందిర్ వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కనబడింది, అక్కడ ఆగాము కొద్దిసేపు. मैडम जी क्या बोले? कुछ लेना है? देखेंगे क्या क्या है, देखेंगे. चाय मिलेगा मैडम? मिलेगा। कितने में? 60 रुपया कप। 60 रुपये. ठीक है ठीक है. बनाइदिनु? 1 मिनट आ रहे. एउटा? 1 मिनट मैम बोलेगा, अभी बोलेगा. ఇది టీ షాపు. టీ తాగుదామని 3 టీలు చెప్పాము. नहीं इधर दारू सब लोग हम बेच रहे हैं दारू. हाँ मिलेगा। मिलेगा ना, हमारा यहाँ इंडिया में तो काली वाइन्स में बेचते, वाइन्स का दुकान में बेचते. हाँ इधर तो हर एक दुकान में मिल रहा है. ठीक है ಈಗ అక్కడ అన్నవే తుబర్గ్. ले लो भाई चाय ले लो. क्या गिर गया? ओके రైట్. ఇక్కడ టీ షాపులలో కూడా వైన్స్ మందు అమ్ముతున్నారు. టీ షాపులో, కిరాణా షాపులో, ప్రతి ఒక్క షాపులో మందు మాత్రం కామన్గా దొరుకుతుంది. ఇక్కడ లైసెన్స్ అవసరం లేదనుకుంటా, గోవాలో ఎలా దొరుకుతుందో అలా దొరుకుతుంది. సరే వ్యూ మంచిగా ఉందని టీ ఆర్డర్ ఇచ్చుకొని తాగుతున్నాం. ఒక్కొక్క టీ 60 రూపాయలు చెప్పింది. సరే అని తాగుతున్నాం. ఇక్కడ వ్యూ చాలా అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్. బౌద్ధ మందిర్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా కారు పెట్టేసి పైన ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ పైకి వెళ్ళాలి మెట్లెక్కి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా బౌద్ధ మందిర్లోకి వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను బౌద్ధుని గుడిలోకి. उता पाउँछ क्या? మరి ఏం గుడిది తెలుసా? ఏం గుడి? ఏం గుడి? దుర్గామాత కాదు నాన్న, బుద్ధుని గుడి, బౌద్ధ మందిర్. దా, పైన ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా బౌద్ధి వృక్షాలే కనబడుతున్నాయి. బౌద్ధి వృక్షం అంటే బుద్ధుడు ఆ వృక్షం కింద కూర్చొని ఆయన తపస్సు చేశాడు. అందుకొరకే
వీళ్ళు ఇంత ఇంపార్టెంట్ ఇస్తారు ఈ వృక్షానికి. ఇక్కడ బోర్డు పెట్టాడు, వెల్కమ్ టు పీస్ పగోడా అంట. ప్లీజ్ ఎంజాయ్ ద సైలెన్స్. మనకు స్టాచ్యూ వెళ్ళేదారిలో ఇక్కడ ఇంకొక గుడి ఉంది, బుద్ధ ఉంది. ఇది జపాన్ వాళ్ళు కట్టించారంట. అదేదో జపానీ భాషలో ఉంది, చైనా భాష జపానీ భాష తెలియదు. వాళ్ళు నిర్మించిన గుడి అంట ఇది, జపానీస్ వాళ్ళు. ఇక్కడ ఉన్న విగ్రహము నేపాలీ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ అంట. ఈయన పేరు మీన్ బహదూర్ గురుజంగ్ అంట ఈయన పేరు. ఈయన నేపాలీ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్. ఆయన జ్ఞాపకార్థమే ఇక్కడ బుద్ధ పగోడా నిర్మించారట. 2015లో ఈ గుడి కట్టారంట ఇక్కడ బుద్ధుడి గురించి. ఇక్కడ ఎటు చూసినా సైలెన్స్ బోర్డులే కనబడుతున్నాయి. ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్, అవే బోర్డులు కనబడుతున్నాయి ఎక్కువ. ఇక్కడ చూడండి, నో టిక్ టాక్ నో వీడియోస్ అంట. ఇక్కడ వీడియో తీయొద్దు, టిక్ టాక్ చేయొద్దు. టిక్ టాక్ అంటే మనకు లేదు, ఇప్పుడు నేపాల్లో ఉంది. ఇది చైనా యాప్ కనుక మనకు బ్యాన్ చేశారు ఇది. ఇదేనండి బౌద్ధ పగోడా, బుద్ధ పగోడా అంటారు. మనం దేవాలయం కానీ గుడి కానీ అంటారు కదా, వాళ్ళు పగోడా అంటారు. వాళ్ళు గుడినే పగోడా అంటారు. మనమైతే బుద్ధుని గుడి అంటాం, వాళ్ళైతే బుద్ధ పగోడా అంటున్నారు అంతే. ఇక్కడ బుద్ధ విగ్రహాలన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి గోల్డ్ కలర్లో. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మట్టుకు ధ్యానం చేస్తారు. ఇక్కడ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తారు, లేదంటే అక్కడ కూర్చుంటారు, ధ్యానం చేస్తారు. మనం కదా గుడికి వెళ్తే ప్రదర్శన ఎలా చేస్తాం, బుద్ధుడి గుడికి వెళ్తే ఫస్ట్ ధ్యానం చేస్తారండి అక్కడ. నేను కూడా ఒక బౌద్ధ వృక్షం కింద కూర్చొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేశాను. సరే అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం బాగుంటుందని. ఇది బౌద్ధ వృక్షం అండి, చాలా పెద్ద వృక్షం ఇది. దాని కింద నాకు ప్లేస్ దొరికింది, అక్కడ ఒక 5 మినిట్స్ నేను ధ్యానం చేశాను. తర్వాత ఇక్కడ బుద్ధ విగ్రహం ముందు కూడా కూర్చొని చేశాను. మేము ఇవాళ చూడవలసిన లాస్ట్ లొకేషన్ కూడా అయిపోయిందండి. మేము 4గురమే నేపాల్కి వచ్చింది. నేను, మధు, శేఖర్ అన్న, రాంబాబు 4గురం కలిసి ఈ టూర్కి వచ్చాము నేపాల్కి. తిరిగి మళ్ళీ కిందికి పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. బౌద్ధ పగోడా దర్శనం అయితే అయిపోయింది. చాలా అద్భుతమైన లొకేషన్స్ ఇక్కడ. తిరిగి కిందికి వెళ్ళిపోతున్నాము కార్ దగ్గరికి. హిందుస్థాన్. నమస్తే. నమస్తే మేడం జీ. ఇక్కడ మెట్లదారిలో కిందికి వెళ్ళే సైడ్లో మొత్తం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్టాల్స్. మన గుళ్ళ దగ్గర ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి అన్ని స్టాల్స్ ఇక్కడ కూడా. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ముక్తినాథ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ ముక్తినాథ్ వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.